రైట్ న్యూస్ అండ్ డీటెయిల్స్. మంగళగిరిలో అరణ్యరామం నిర్మాణానికి నేడే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భూమి పూజ చేయనున్నారు. మంగళగిరి బ్రహ్మానందపురం అటవీ ప్రాంతంలో అరణ్యరామం నిర్మాణం చేయనుండగా సుమారు 27 కోట్ల రూపాయల వ్యయంతో అరణ్యరామం నిర్మాణం చేస్తున్నారు. కార్యక్రమంలో కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, మంత్రులు నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్ కూడా పాల్గొననున్నారు. రైట్ మంగళగిరిలో అరణ్యరామం నిర్మాణానికి నేడే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భూమి పూజ చేయనున్నారు. మంగళగిరి బ్రహ్మానందపురం అటవీ ప్రాంతంలో అరణ్యరామం నిర్మాణం చేయనుండగా సుమారు 27 కోట్ల వ్యయంతో అరణ్యరామం నిర్మాణం చేస్తున్నారు. కార్యక్రమంలో కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, మంత్రులు నాదెండ్ల మనోహర్, అలాగే కందుల దుర్గేష్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు. రైట్ మంగళగిరిలో అరణ్యరామం నిర్మాణానికి నేడు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భూమి పూజ చేయనున్నారు. మంగళగిరి బ్రహ్మానందపురం అటవీ ప్రాంతంలో అరణ్యరామం నిర్మాణం చేయనుండగా సుమారు 27 కోట్ల వ్యయంతో అరణ్యరామం నిర్మాణం చేస్తున్నారు. కార్యక్రమంలో కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, మంత్రులు నాదెండ్ల మనోహర్ మరియు కందుల దుర్గేష్ కార్యక్రమంలో పాల్గొననున్నారు. రైట్ ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి ఫోన్ ద్వారా మా కరెస్పాండెంట్ శ్రీహరి సిద్ధంగా ఉన్నారు. శ్రీహరి. రైట్ సైరం మంగళగిరిలో నేడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఏదైతే అరణ్యరామం నిర్మాణానికి భూమి పూజ అయితే చేయనున్నారు. అయితే మంగళగిరిలో ఏదైతే బ్రహ్మానందపురం అటవీ శాఖ ప్రాంతంలో ఈ అరణ్యరామం నిర్మాణానికి సుమారుగా అంటే 27 కోట్ల రూపాయల వ్యయంతో ఈ నిర్మాణాన్ని అయితే చేపట్టబోతున్నారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి పెమ్మసానితో పాటు అదేవిధంగా మంత్రులు నాదెండ్ల మనోహర్, అదేవిధంగా కందుల దుర్గేష్ పాల్గొంటారు. అయితే ప్రధానంగా ఈ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కు సంబంధించిన ఏదైతే ఉందో పెద్ద ఎత్తున మరింతగా అభివృద్ధి చెందాలి. దాంతో పాటు ఏదైతే సరౌండింగ్స్ అడవులన్నీ కూడా పరిరక్షణతో పాటు వాటి ఈ విస్తీర్ణతను కూడా మరింతగా పెంచాలి. పర్యావరణ కాలుష్యం పెరుగుతున్న నేపథ్యంలో వీటన్నిటినీ కూడా మరింతగా అభివృద్ధి చెందాలని చెప్పని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. ఈ మేరకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నేడు వీటన్నిటి ఏదైతే ఈ నిర్మాణాలకు సంబంధించిన వాటికి శంకుస్థాపన చేయనున్నారు. సైరామ్. రైట్ థ్యాంక్ యూ శ్రీహరి.